నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ICDS ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తక్కువ వేతనాలతో పెరుగుతున్న పని భారంతో విధులు నిర్వహిస్తున్నారు. ప్రధాన డిమాండ్లు ICDS కు సరిపడా బడ్జెట్ కేటాయించాలి, తెలంగాణ ప్రభుత్వాలు ఇచ్చిన 18,000 రూపాయల వేతనం హామీని వెంటనే అమలు చేయాలి, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, గుజరాత్ హైకోర్టు తీర్పు మేరకు గ్రాడ్యుయేట్ చెల్లించాలి అన్నారు. ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్స్ కి కేవలం అనేక దశాబ్దాల పాఠాలు ఫలితంగా ఇవాళ 13,600 తీసుకుంటారు. ఇంకా నేటికి ఏర్పడది 6,000 రూపాయలు మాత్రం తీసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇవాళ పెరుగుతున్న ధరలకి చదువులు కావచ్చు, హెల్త్ పర్పస్ కావచ్చు, ఇతర విషయాలు చూస్తున్నట్టయితే ఈ చాలీచాల జీతంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇవాళ మంత్రుల జీతాలు ఎంత ఉన్నాయి, ఎమ్మెల్యే జీతాలు ఎంత పెంచుకున్నారు, మీరు ఎంపీ జీతాలు ఎంత పెంచుకున్నారు? అంటే ప్రజలు పరిపాలించినట్టు మీరు 5 సంవత్సరాల కాలానికే మీ వేతనాలని లక్షల్లో పెంచుకున్నారు. సర్పంచ్ జీతం పెంచారు, ఎంపీటీసీ జీతం పెంచారు, మేయర్ జీతం పెంచారు, కార్పొరేటర్ జీతం పెంచారు. కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, మారుమూల పల్లెల్లో ఇంటింటికి సామాజిక సేవ చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ని గుర్తు రావాలని అడుగుతున్నారు. వీళ్ళు మన భారతదేశ ప్రజలు కారా? వీళ్ళు సేవ చేయట్లేదా అంటే చేస్తున్నారు, కానీ చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి ఈ విషయం మీద AITUC ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్ల సమస్యల మీద అనేక ఉద్యమాలు చేశాం. గత ప్రభుత్వం నుంచి ప్రారంభమవుతున్నటువంటి AITUC అంగన్వాడీ ఆశా వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్ల యొక్క జీతాల పెంపుదల, అట్లాగే వారికి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మేరకు ఇవాళ అవన్నీ అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నిరసన కార్యక్రమం రేపు భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నుంచి ఉదయం 10 గంటలకి ప్రారంభం కాబోతా ఉంది. ఎందుకంటే అనేక హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ప్రధానంగా 6 హామీలను ఇచ్చి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఇవాళ ఏ హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి కనబడతాం. మొట్టమొదటిగా వారు ఒక హామీ ఏంటంటే మేము బస్ ఫ్రీ అని చెప్పారు, అదొకటి నెరవేర్చారు తప్ప రైతులకి రుణమాఫీ చేస్తాం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో సగం మాత్రమే రుణమాఫీ జరిగింది. రాష్ట్రంలో రైతాంగాన్ని అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఇదని చెప్పి చెప్పడం తప్ప. అలాగే ఇక ఆడవాళ్ళందరికీ 2,500 రూపాయలు చొప్పున ఇస్తూ ఉన్నారు.